1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొత్త స్కీమ్ను ప్రారంభించారు. అంతకుముందు ఉన్న ప్లానింగ్ కమిషన్ పేరును నీతి ఆయోగ్గా మార్చారు. పేరుతో పాటు ప్రణాళిక సంఘం తీరును కూడా మారుస్తానని ఆ సందర్భంగా మోడీ తెలిపారు. సాధికారత, సమానత్వమే లక్ష్యంగా నీతి ఆయోగ్ స్కీమ్ ఏర్పడింది. ఈ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను మేధో సంస్థగా సేవలందిస్తోంది. మారిన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ నీతి ఆయోగ్ స్కీమ్ను తయారు చేశారు. జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి అమెరికా అధ్యక్షుడు ఒబామా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలనే ఉద్దేశంతో మోడీ ఒబామాను గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అంతకుముందు మోడీ అక్టోబర్ నెలలో అమెరికాను విజిట్ చేశారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారత్, అమెరికా దేశాల మధ్య టై కుదరాలనే ఉద్దేశంతో ఒబామాను మరికొంతమంది కంపెనీల సీఈఓలను కలిశారు. ఫిబ్రవరి 8న జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లకు 67 సీట్లు గెలుపొంది విజయం సాధించింది. అనంతరం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు 2014లో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత జన్ లోక్పాల్ బిల్లుకు సంబంధించి ప్రభుత్వంలో అసమర్థత కనిపిస్తుందని దాని నుండి తొలగిపోయారు. ఆ తర్వాత ఏడాది పాటు ఢిల్లీలో ప్రెసిడెంట్ రూల్ నడిచింది. గవర్నర్ నజీబ్ జంగ్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని కోరటంతో 2015 జనవరిలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 15న స్వైన్ ఫ్లూతో దేశవ్యాప్తంగా 585 మంది చనిపోయారని ఓ నివేదిక స్పష్టం చేసింది. మునుపెన్నడూ లేని విధంగా స్వైన్ ఫ్లూ ఈ ఏడాది విజృంభించడంతో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఎక్కువ మంది చనిపోయినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వైన్ ఫ్లూతో చాలా మంది మరణించారు. మార్చి 27న అటల్ బిహారీ వాజ్పేయికి, మార్చి 30న మదన్ మోహన్ మాలవీయాలకు ఉత్తమ పురస్కారమైన భారతరత్న దక్కింది. మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు కొన్నాళ్లు ప్రెసిడెంట్ గా వ్యవహరించిన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో పాల్గొన్న మదన్ మోహన్ మాలవీయ కూడా ఈసారి భారతరత్న దక్కింది. ఏప్రిల్ 25న నేపాల్లో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. సుమారు 9,000 మందికి పైగా ఈ భూకంపానికి బలైపోయారు. ఇండియాలో 130 మంది చనిపోయారు. మే 7న ఇండియా, బంగ్లాదేశ్ ప్రాదేశిక వివాదాలకు సంబంధించిన రాజ్యాంగ బిల్లును పార్లమెంట్ పాస్ చేసింది. ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలతో ఉన్న భారత్, బంగ్లాదేశ్లకు ఈ బిల్తో ఊరట కలిగింది. సరిహద్దుల్లో ఉన్న 1,500 ఎకరాల భూమిలో 1000 ఎకరాలు బంగ్లాదేశ్కు, 500 ఎకరాలు భారతదేశానికి పార్టిషన్ అయింది. సరిహద్దుల్లో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసమే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Clause 1 enacting formula and long title stand part of the bill.
The minister may now move that the bill as amended be passed. ఈ ఏడాది ఇస్రో శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపడంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. PSLV-C30 అనే ఆస్ట్రోనాట్ మిషన్ ను, PSLV-C29 అనే టెలియోస్ ఓన్ మిషన్ ను విజయవంతంగా ప్రయోగించింది. అదేవిధంగా PSLV-C28, DMC-3 మిషన్ ని కూడా ఈ ఏడాదే ఇస్రో లాంచ్ చేసింది. మార్చి 27న కోల్కతాలో ప్రధానమంత్రి సురక్షా బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, అటల్ పెన్షన్ యోజన స్కీంలను ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షా బీమా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఈ స్కీమ్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న 18 ఏళ్ల నుండి 70 ఏళ్ల వ్యక్తుల వరకు వర్తిస్తుంది. ఈ బీమా ప్రీమియం 12 లక్షల రూపాయలుంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ సంవత్సరానికి 330 రూపాయలు ఈ స్కీమ్లో కట్టాల్సి ఉంటుంది. ప్రమాదంలో ఆ వ్యక్తి చనిపోతే 2 లక్షల రూపాయలు నామినీకి అందజేస్తారు. అలాగే అటల్ పెన్షన్ యోజన, ఇది వృద్ధాప్యంలో అందే పెన్షన్. 18 నుండి 40 ఏళ్లు వచ్చే వరకు ఈ స్కీమ్లో డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కట్టేదాన్ని బట్టి ప్రతి నెల 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మే 11న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను అధిక ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పింది. దాంతో తమిళనాడులో జయలలిత అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. లలో 66 కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టినట్లు జయలలితపై వేసిన కేసులో అంతకుముందు కర్ణాటకలోని కోర్టు దోషిగా తీర్పు చెప్పింది. దాంతో కొన్నాళ్లు జైల్లో ఉన్న జయలలిత ఆ తర్వాత అప్పీల్ చేసుకున్నారు. అధిక ఆస్తులు ఉన్నాయని తెలియజేసే సాక్ష్యాలు ఏవీ లేనందున కింద కోర్టు తీర్పును హైకోర్టు కొట్టేసింది. జూన్ 9న మయన్మార్ బోర్డర్లో ఇండియన్ ఆర్మీ 2 మిలిటెంట్ గ్రూపులను హతమార్చింది. అంతకుముందు జూన్ 4న జరిగిన అటాక్ కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ సుమారు 20 మంది మయన్మార్ సైనికులను హతమార్చారు. జూన్ 21న ఇండియన్ యోగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఆ రోజును ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రపంచం గుర్తించింది. 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా డిక్లేర్ చేసింది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా క్రమశిక్షణ కల్పించే దిశలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ యుఎన్ఓకి సజెస్ట్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 27న పంజాబ్లో గుర్దాస్పూర్ గ్రామంలో పోలీస్ స్టేషన్ పై టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఈ దాడుల్లో 3 టెర్రరిస్టులతో పాటు 6 పోలీసులు మృతి చెందారు. జూలై 27న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం షిల్లాంగ్లో చనిపోయారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉపన్యాసమిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కిందకు కూలబడి చనిపోయారు.
తమిళనాడు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం సైంటిస్టుగా, రాజకీయ నాయకుడిగా దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఫిజిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పట్టాలు అందుకున్న కలాం ఎందరికో స్ఫూర్తిదాయకం. జూలై 30న ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన యాకూబ్ మెమన్ను ఉరితీశారు. 1993 ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ తన సోదరుడైన టైగర్ మెమన్కు, దావూద్ ఇబ్రహీంకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినందుకు టాడా యాక్ట్ కింద ఉరిశిక్ష ఖరారైంది. ఆ తర్వాత యాకూబ్ ఆపిల్ క్షమాభిక్ష పిటిషన్లు పెట్టినా ఫలితం దక్కలేదు. ఆఖరికి నాగపూర్లో చట్టపరంగా యాకూబ్ను ఉరితీశారు. ఆగస్టు 26న గుజరాత్లో పటేల్ యాజిటేషన్ మొదలైంది. పటేల్ కమ్యూనిటీకి రిజర్వేషన్ కల్పించాలని చేసిన గొడవల్లో 8 మంది చనిపోయారు. దీంతో కొన్ని ప్రాంతాలను ఆర్మీ అధీనంలోకి తీసుకుంది. సెప్టెంబర్ 12న మధ్యప్రదేశ్లోని పెట్లావాడ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలి సుమారు 89 మంది చనిపోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బిల్డింగ్లో జరిగిన పేలుడుకు పక్కనే ఉన్న రెస్టారెంట్, చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో కూడా మంటలు వ్యాపించటంతో భారీ ప్రాణనష్టం జరిగింది. సెప్టెంబర్ 28న ఉత్తరప్రదేశ్లో దాద్రీ గ్రామంలో 50 ఏళ్ల అఖ్లాక్ అనే ముస్లిం వ్యక్తిని స్థానికులు దాడి చేసి చంపారు. అతడు ఆవు మాంసం తిన్నాడనే అనుమానంతో 200 మంది స్థానికులు అతనిపై దాడి చేశారు. ఆ ఘటనలో అతను చనిపోగా అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఆవులను హతమార్చే వారిని ఉరిశిక్ష తీయాలని బీజేపీ నాయకుల్లో కొందరు అంటే, ఆవుకు ఇచ్చిన ప్రాముఖ్యత మనిషికి ఇవ్వడం లేదని మరికొందరి వాదన. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే హర్యానాలో కుల వివక్ష కారణంగా 2 చిన్నారులు సజీవ దహనమయ్యారు. అక్టోబర్ 16న నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అక్టోబర్ 19న దేశవ్యాప్తంగా కందిపప్పు ధర 200 రూపాయలకు చేరింది. మునిపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా కందిపప్పు ధర పెరిగిపోయింది. గతేడాది కిలో 75 రూపాయలుండే కందిపప్పు ధర ఈసారి అది రెట్టింపైంది. దేశంలో సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, విదేశాల్లో నిల్వలు పడిపోవడంతో ఒక్కసారిగా కందిపప్పు దిగుబడి తగ్గిపోయింది. అదేవిధంగా మిగతా పప్పుధాన్యాల రేట్లు కూడా 35% నుంచి 45% వరకు పెరిగిపోయాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై కందిపప్పును విక్రయించాయి. నవంబర్ 26న దేశం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంది. ఈ దశలో రాజ్యాంగంపై లోక్సభ 2 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ భిన్నత్వంలో ఏకత్వమని మురేయడం తప్ప దాన్ని సహించే తత్వాన్ని కోల్పోతున్న జాడలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని సమావేశంలో కొందరు వాదించారు.
అదేవిధంగా రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ప్రాచీన భారతీయ విలువలు, మనుధర్మ సూత్రాల స్ఫూర్తికి బదులు బ్రిటన్, అమెరికా, కెనడా తదితర దేశాల రాజ్యాంగంలోని అంశాలే అందులో ఎక్కువ పొందుపరిచారని సభలో కొంతమంది విమర్శించారు. దీంతో రాజ్యాంగాన్ని విమర్శిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కూడా విమర్శించినట్లేనని కొంతమంది గొడవ చేయటంతో సమావేశాలు చర్చనీయాంశంగా మారిపోయాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ తన ప్రసంగంలో అన్ని వర్గాలు, మతాలకు చెందిన ప్రజల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజ్యాంగం దేశాల్లోని అన్ని వర్గాలు, మతాలకు చెందిందని స్పష్టం చేశారు. నవంబర్ 29న జరిగిన బీహార్ ఎలక్షన్స్ లో జనతా పరివార్ గ్రూప్ విజయం సాధించింది. జనతాదళ్ అధినేత నితీష్ కుమార్ బీహార్కు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీతో పాటు మరో 4 జనతా పార్టీలు కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్నాయి. బీజేపీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హిందూస్థాన్ యావం మోర్చాలతో పొత్తు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ఈ ఎన్నికల్లో 2000 సంవత్సరం తర్వాత ఎక్కువ శాతం పోలింగ్ కావడం విశేషం. నవంబర్ నెలలో భారీ వర్షాలతో, వరదలతో చెన్నై నగరం అతలాకుతలమైపోయింది. ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో 119 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఊరు సెలయేర్లుగా, వీధులు చెరువులుగా మారిపోయాయి. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోయారు. ఈ విపత్తులో సుమారు 200 మందికి పైగా చనిపోయారు. హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్ని నిర్దోషిగా విడుదల చేసింది. మితిమీరి మద్యం సేవించిన ప్రభావంతో వేగంగా కారును నడిపి పేవ్మెంట్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి మరణానికి, మరో 4 గాయాల పాలవ్వడానికి కారణమయ్యాడన్న ఆరోపణలతో సల్మాన్ పై కేసు నమోదైంది. ఈ ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేనందున కోర్టు కేసును కొట్టేసింది. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్టుగాని, డ్రైవింగ్ తానే చేస్తున్నట్టుగాని సాక్ష్యాధారాలు ప్రాసిక్యూషన్ కోర్టులో నిరూపించకపోవడంతో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. డిసెంబర్ 22న ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఇందులో ఉన్న 10 మంది నిపుణులు చనిపోయారు. అప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం సాంకేతిక కారణంతో కూలిపోయింది. అందులో ఉన్న వారంతా అనుభవజ్ఞులైన ఏరోప్లేన్ సీనియర్ టెక్నీషియన్స్. పైలట్ చాకచక్యంగా వ్యవహరించినా కూడా ఫలితం లేకుండా పోయింది. సీనియర్ టెక్నీషియన్స్ ఎయిర్ క్రాష్లో చనిపోవడంతో ప్రధాని మోడీ వారికి సానుభూతిని ప్రకటించారు.